మీ పేరండి? రంగనాయకులు. ఏ నియోజకవర్గం? దర్శి నియోజకవర్గం. ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది రాష్ట్రంలో? మంచి పని ఉంది. దర్శి నియోజకవర్గంలో మంచి రాజశేఖర రెడ్డి ఎట్లా పనులు చేశాడో అట్లా చేస్తాడు. ఇప్పుడు జగన్ కూడా అట్లా చేస్తున్నాడు కాబట్టి గెలుస్తాడు కూడా. రాజశేఖర రెడ్డి గెలుస్తాడు, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గెలుస్తాడు. అంటే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గెలుస్తారంటున్నారు కదా, దానికి అంత బలంగా ఎలా చెప్పగలుగుతున్నారు? మంచి పనులు చేసిన వాళ్ళని ఎప్పుడైనా బలంగా గెలుస్తాడని చెప్తున్నాను నేను. మంచి పనులు అంటే ఎట్లాంటి పనులు చేశాడు? చాలా పనులు చేశాడు. ఎవరికైనా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి చాలా పనులు చేశాడు. అంటే ఎట్లాంటి ఆర్థిక సహాయమా లేదంటే ఆర్థిక సహాయం కూడా ఈ మధ్యలో ఈ లోకల్లో కూడా చాలా డబ్బులు ఇచ్చాడు అందరికీ. మంచి పనులు చాలా చేస్తున్నాడు శివప్రసాద్ రెడ్డి. చారిటబుల్ ట్రస్ట్ కూడా ఉంది, అందువల్ల చాలా మందికి సహాయం చేస్తున్నారని కూడా చెప్తున్నారు. నిజమేనది? నిజమే సార్. అది చాలా మంచి పని చేస్తున్నాడు శివప్రసాద్ రెడ్డి. గతంలో కూడా ఈయన ఎమ్మెల్యేగా ఇక్కడ పనిచేశారు. అట్లా ఆ టైంలో అలాంటి అభివృద్ధి జరిగింది ఇక్కడ? చాలా మంచి పనులు చేస్తున్నారు ఎప్పుడైనా. రాష్ట్రంలో వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో కానీ దర్శి నియోజకవర్గంలో కానీ అలాంటి అభివృద్ధి లేదని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న లక్ష్మి అంటున్నారు. టీడీపీ ఎమ్మెల్యే అనేది అది ఒట్టి మాటలు సార్. అవి పక్కన చెప్పుకుంటారు, వాళ్ళు కుర్చీలో కూర్చొని ఎవరేం చెప్పుకుంటారు, అవన్నీ డూప్లికేట్ మాటలు. వచ్చేది జగన్మోహన్ రెడ్డి, ఇక్కడ కూర్చుండేది కుర్చీలో కూర్చుండేది శివప్రసాద్ రెడ్డి. అయితే గతంలో వైఎస్ఆర్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు, ఆయన ఇప్పుడు ఆ పార్టీలో లేరు. మీ మాజీ ఎమ్మెల్యే ఆయన ఇప్పుడు వేరే పార్టీలో కూడా వెళ్ళినట్టు కూడా కనిపిస్తుంది. ఒకవేళ ఆయన వేరే పార్టీకి వెళ్ళి వాళ్ళకి సపోర్ట్ ఇస్తే ఇక్కడ ఇచ్చిన కూడా గెలుస్తాడు. మద్దిశెట్టి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చిన కూడా ఇక్కడ గెలుస్తాడు శివప్రసాద్ రెడ్డి. అంటే ఆయనకున్న పాపులారిటీ ఎలా ఉందా ఇక్కడ నియోజకవర్గం? ఈ నియోజకవర్గంలో లేదు. ఇక్కడ శివప్రసాద్ రెడ్డి చేస్తేనే వాళ్ళకి ఇచ్చిండ్రు కానీ లేకుంటే లేదు. మరి రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఎలక్షన్ల తర్వాత? జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాము. ఆయనతో అభివృద్ధి సాధ్యం. అశోక్. ఏ నియోజకవర్గం? అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పరిపాలన ఎలా ఉంది? సూపర్ ఉంది. దశ బాగుందన్న. ఏ విధంగా బాగుంది? చాలా బాగుంది. పథకాలు కానీ అన్నిటికీ అందుతున్నాయి మాకైతే. మళ్ళీ జగన్ అన్న సీఎం కావాలని కోరుకుంటున్నాం మేము. దశ శివప్రసాద్ రెడ్డిగా ఎమ్మెల్యే. అంటే దర్శిలో ప్రధానంగా సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బూచేపల్లి పోటీలో ఉన్నారు, టీడీపీ నుంచి లక్ష్మి గారు ఉన్నారు. ఎవరు కలవడానికి ఛాన్స్ ఉంది? బూచేపల్లి గెలిచేది ఇక్కడ పక్కాగా. బూచేపల్లి గడ్డ, దర్శి గడ్డ. అది ఎట్లా చెప్తున్నారు అంటే అభివృద్ధి బాగా చేశాడు శివప్రసాద్ రెడ్డి. 20 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాం దర్శిలో. బూచేపల్లి కుట్టున్నాం ఇక్కడ. అది అంటే ఏ విధంగా అభివృద్ధి చేశారు ఇక్కడ? ఇక్కడ అన్నిటికీ రోడ్లు కానీ బూచేపల్లి జడ్పీ నిధుల నుంచి బాగా అందించారు. బూచేపల్లి వెంకయ్యమ్మ గారు కానీ, బూచేపల్లి సుబ్బారెడ్డి గారు కానీ, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కానీ బాగా అభివృద్ధి ఇక్కడ బాగుంది. అంటే కోవిడ్ టైంలో కూడా ఆయన ఇక్కడ చాలా హెల్ప్ చేశారని చాలా మంది చెప్తారు. అవును, బాగా చేశాడు. లాక్డౌన్ 3 సంవత్సరాలు బాగా కష్టపడ్డాడు. అంటే ఎలాంటి సహాయం చేశారు కోవిడ్ టైంలో ఆయన? అంటే అందించాడు పథకాలు, అంటే జనాలకు డబ్బులు ఇవ్వటం, అంటే కష్టపడ్డ వాళ్ళకి ఇంటింటికి పోయి హోదా ఇచ్చాడు. ఆయన యూత్ ఎలా ఉంటారు? ముఖ్యంగా యూత్ ఇక్కడ ఆయనకి బాగా సపోర్ట్ ఉంది. అన్ని మొత్తం శివన్నయ్య కావాలని కోరుకుంటాం మేమైతే. అది చాలా బాగుంది ఇక్కడ జగనన్న ప్రభుత్వం. మాకైతే బాగా అందింది. బూచేపల్లి అడ్డ 151 కోట్లతో ఇక్కడ అభివృద్ధి చేస్తుంది శివప్రసాద్ రెడ్డి. 150 ఇంటింటికి కొలాయి. అది బ్రహ్మాండంగా ఉంది ఇక్కడ అభివృద్ధి. ప్రతి ఒక్కరు ఇక్కడ శివన్నయ్య కావాలని కోరుకుంటున్నాం. మరి వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో ఏ పార్టీ వస్తే బాగుంటుంది? జగన్ వస్తే బాగుంటుంది అని కోరుకుంటున్నాం. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నాం? 130, 140 సీట్లు వస్తాయి అనుకుంటున్నాం పక్కాగా. మీ పేరన్నా? సుబ్బారెడ్డి. ఏ నియోజకవర్గం? దర్శి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం ఎలా ఉంది, మీకు ఎలా అనిపించింది? మాకైతే బాగానే ఉందండి. నాకు కాలు ఆపరేషన్ జరిగి 1,50,000 సేవ్ అయింది. ఆపరేషన్ వల్ల జగన్మోహన్ రెడ్డి వల్ల ఆరోగ్యశ్రీ ద్వారా వల్ల వచ్చినాయి. అదండి పిల్లలకి అమ్మఒడి కానీ కొన్ని బెనిఫిట్స్ అనేది బాగా సక్సెస్ఫుల్ అయింది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ప్రధాన తేడా ఏం గమనించారు? గత చంద్రబాబు హయాంలో అయితే ₹1 చెందింది లేదు, ఇంకొక ప్రభుత్వం వల్ల లబ్ధి పొందింది లేదు. ఈ ప్రభుత్వంలో పిల్లలకి అమ్మఒడి వచ్చింది, ప్లస్ నాకు కాలు ఆపరేషన్ అయింది. అన్ని విధాలుగా ప్రతి ఒక్కరు కోరుకుంటున్న విధానంగా సక్సెస్ఫుల్ అయింది. బాగా అన్ని పథకాలు అందినాయి. చంద్రబాబు ప్రభుత్వంలో ఏం అందలేదు. మరి దర్శిలో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బూచేపల్లి ఉన్నారు, టీడీపీ నుంచి లక్ష్మి గారు ఉన్నారు. వీళ్ళిద్దరు ఎవరు ఇక్కడ గెలవడానికి ఎవరికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి? బూచేపల్లి మ్యాక్సిమం ఒక 10,000 మెజార్టీ ఈజీగా వస్తుందండి, పక్కాగా. అది
ఎలా చెప్తున్నారు అంత మెజారిటీ వస్తుందని? ఆటోమేటిక్గా ఇప్పటి నుంచి కాదు, దగ్గర దగ్గర 12 సంవత్సరాల నుంచి వాళ్ళ నాన్న ఉన్న కాడి నుంచి కొంచెం దర్శిలో బాగా పట్టుంది భూసేపల్లికి. పోయినసారి కూడా మత్స్యశెట్టి కూడా భూసేపల్లి హయాంలోనే గెలవడం, భూసేపల్లి ఉంది కాబట్టి, లేదంటే ఓడిపోయేవాడు. అంటే బూచేపల్లి గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు, అప్పుడు ఎలాంటి అభివృద్ధి జరిగింది ఇక్కడ? అభివృద్ధి పరంగా పర్లేదండి, అన్ని విధాలుగా కొంచెం పర్లేదు. కానీ ఏముంది, ఎవరు పోయినా కూడా కాదనకుండా అన్ని పనులు చేయడం కానీ చూడడం కానీ అన్ని విధాలుగా పర్ఫెక్ట్గా అండి. అది అంటే ఇంకో మాట కూడా ఇక్కడ వినిపిస్తుంది, ప్రధానంగా బూచేపల్లి గారు చాలా పేదలందరికీ ఆర్థిక సహాయం కానీ లేదా స్కూల్ కాలేజ్ ఫీజుల్లో వాళ్ళకి ఫీజులు కట్టి అలాంటివన్నీ చేస్తున్నారని చాలామంది చెప్తున్నారు. ఎంతవరకు నిజం అది? నిజమే అండి. మామూలుగా లేని వాళ్ళు ఎవరు పోయినా కూడా అయ్యా అమ్మ అన్నా కూడా దానం చేయడం కానీ సహకరించడం కానీ చేయడం కానీ అన్ని విధాలుగా పర్ఫెక్ట్గా చేస్తుంటారండి. దానికైతే ఇబ్బంది లేదు భూచేపల్లి వరకు. అదండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గతంలో ఒక ఎమ్మెల్యే ఇక్కడ ఆల్రెడీ ఉన్నాను, పార్టీలో ఇప్పుడు ఆయన లేరు. సో ఇప్పుడు వేరే పార్టీలో ఆయన పోటీ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఆయన పోటీ చేస్తే ఓట్లు ఏమైనా చీలే అవకాశం ఉంది? ఒకవేళ చీలితే ఈయన ఓటమికి ఏమైనా కారణం అవుతాయి అవి? ఏమి కాదండి, ఉన్న వాళ్ళే ఆయన తరపున ఉన్న వాళ్ళే వ్యతిరేకిస్తున్నారు. అలా అయింది ఆ మధ్య సైడ్ పరిస్థితి. అలాంటిది ఏమి ఉండదు. అది భూచేపల్లి ఇండిపెండెంట్ గెలిచినాక గెలుస్తారు, అది పక్కాగా డిక్లేర్. అది వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో కానీ దర్శి నియోజకవర్గంలో కానీ ఎలాంటి అభివృద్ధి లేదు. అభివృద్ధి ఓన్లీ టీడీపీ ప్రభుత్వంతో కానీ లేదా టీడీపీ ఇక్కడ దర్శి నియోజకవర్గంలో అభ్యర్థిగా ఉన్న లక్ష్మి గారితో మాత్రమే సాధ్యమవుతుందని ఆమె ప్రధానంగా చేస్తున్న ఆరోపణ. కొత్త అభ్యర్థి వస్తారు చూస్తారు 5 సంవత్సరాలు, నేను పాత ఆయన 12 సంవత్సరాలు ఉన్నాడు. నేను మంచి ఎక్స్పీరియన్స్ కాబట్టి ఆటోమేటిక్గా పర్ఫెక్ట్గా బాగా చేస్తున్నాడు. అసలు దర్శి నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఇక్కడ ఇప్పటికీ కూడా తీరకుండా ఉన్నవి? అంటే కొన్ని ఉంటాయండి, అవి మొత్తం ఎవరు వచ్చినా చేయలేరు కదా. అంటే ఎట్లాంటి ఉన్నాయి? ఇంకా వాటర్ సమస్యలు? వాటర్ అయితే బాగానే ఉంది, కరెంటు బాగానే ఉంది, రోడ్లు బాగానే ఉన్నాయి, అన్ని విధాలు బాగానే ఉన్నాయి, బళ్ళు కూడా బాగానే ఉన్నాయి. అది మరి ఈ ఎన్నికల్లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనిపిస్తుంది మీకు? వైసీపీ అండి వస్తే బాగానే ఉంటుంది అనుకుంటున్నాను. మళ్ళీ ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? మ్యాక్సిమం ఒక 100 నుంచి 110 లోపు పక్కాగా. మీ పేరు తాతయ్య? నా పేరు నాగిరెడ్డి, ఏ నియోజకవర్గం? దర్శి నియోజకవర్గం. వైఎస్ఆర్ పరిపాలన ఎలా ఉంది? జగనన్న పరిపాలన వైఎస్ఆర్ పరిపాలన బాగుంది. ఏ విధంగా బాగుంది? బాగుందంటే రైతులకైనా ముసలికైనా పింఛన్లు కానీ రైతు భరోసా కానీ అన్ని పథకాలు అందుతున్నాయి. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎలాంటి తేడా గమనించారు మీరు? గతంలో ఉన్న ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి? గతంలో ప్రభుత్వం అంటే ఈ నాయకుల ద్వారా వచ్చేది, ఇప్పుడు డైరెక్ట్గా వాలంటీర్లు ఇళ్ళకి పోయి అన్ని పథకాలు ఇస్తున్నారు. పింఛన్లు కానీ బియ్యం కానీ అన్ని రకాల సౌకర్యాలు ఇళ్ళకి పోయి ఇస్తుండ్రు. జగన్ పరిపాలన బాగుంది. రైతులు కూడా రైతు భరోసా అన్నీ ఇస్తుండ్రు. కులం చూడడం మతం చూడడం రాజకీయం చూడడం అని జగన్ అన్న అప్పుడు చెప్తుండేవారు డైలాగ్లో. మరి సో అది నిజమైందా? పార్టీ చూడకుండా ఇచ్చారు అందరికీ వస్తున్నాయంటారా? లేదు, ఈ కులం లేదు, పార్టీ లేదు. ఇవాళ టీడీపీ వాళ్ళకి కానీ అందరికీ అందుతుంది పింఛన్లు కానీ అందరు కానీ. రాజకీయం లేదుగా, అందరికీ అన్నీ వస్తున్నాయి, అందరికీ అన్నీ అందుతుంది. అందువల్ల పరిపాలన బాగానే ఉంది. ఈసారి 2024 ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారు? దాచేపల్లి గారా, బూచేపల్లి గారా, లేదంటే లక్ష్మి గారా? శివప్రసాదే గెలుస్తాడు. ఎందుకంటే మంచి వ్యక్తి, ₹1 లంచం తీసుకునే వ్యక్తి గారు. అందువల్ల మంచి వ్యక్తి బాగానే గెలుస్తాడు, మంచి మెజార్టీతో గెలుస్తాడు. అంటే గతంలో కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు వీళ్ళు ఇక్కడ, బూచేపల్లి గారు కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ. ఎలాంటి ఫ్యామిలీ మంచి పేరు ఉంది. ఇప్పుడు వాళ్ళు లంచాలు తీసుకునే వాళ్ళు లేదా మోసం చేసేవాళ్ళు కాదు, వాళ్ళు పెట్టేవాళ్ళు కానీ సాపేవాళ్ళు కాదుగా. అందువల్ల వాళ్ళకి మంచి పేరు ఉంది, బాగానే గెలుస్తారు మంచి మెజార్టీతో, ఇబ్బంది లేదు. పరిపాలించారు కానీ అలాంటి అభివృద్ధి ఇక్కడ జరగలేదు, వెనక్కి వెళ్ళిపోయింది దర్శి అంతా అని చెప్పి టీడీపీ వాళ్ళు అంటున్నారు. మేము వస్తేనే దర్శి అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళిపోతుంది, మాతోనే అభివృద్ధి సాధ్యమని టీడీపీ వాళ్ళు చెప్తున్నారు. ఇది ఎవరు చంద్రబాబు చేసిండుగా, ఏం చేసిండు? ఏమైనా రైతులకి ఏమైనా మేలు చేసిండా, లేకపోతే ఇంకొకరికైనా మేలు జరిగిందా? ఇప్పుడు ఇదివరకు ఏమైనా సక్రంగా చేస్తుంటే జనాలు తెలుసు కదా, ఎవరు చేసేది ఎవరు చేయండి. జగన్ వచ్చినా బాగానే చేస్తుండ్రు, బాగానే ఉంది, ఇబ్బంది లేదు. మరి ఈసారి ఎన్నికల్లో బూచేపల్లి గారు ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పంపిస్తున్నారు. గ్యారంటీ దానికి తిరిగే లేదు. 2024 ఎన్నికల్లో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మరింత అభివృద్ధి జరుగుతుంది? వైఎస్ఆర్ వస్తేనే, జగన్ వెళ్తేనే వచ్చేది. జగన్ ప్రభుత్వం వస్తేనే అన్ని పథకాలు కానీ ఇబ్బంది లేకుండా జనాలకి బాగుండదు. ఎన్ని అసెంబ్లీ సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? దాదాపు 120 నుంచి 130 దాకా వస్తాయి. 135.